నా పేరు మొహమ్మద్ రఫీక్. నేను ఆర్టీసీ డిపో మేనేజర్ ఆదోని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలలో మూడవ శనివారం కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ బస్ స్టేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా డిపో స్టాఫ్, పబ్లిక్ అందరు కలిసి ఒక 55 మంది పైనే గుమిగూడము, వాళ్ళందరి చేత స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ కూడా ప్రతిజ్ఞ కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్లకు నో చెప్పండి అనే స్లోగన్ వాళ్ళకు చెప్పడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల నష్టాలు కూడా చెప్పడం జరిగింది. ప్లాస్టిక్ కుళ్ళిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ వస్తువులు వాడడం వలన భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, సముద్ర కాలుష్యం జరుగుతుంది. వాటి వలన మనుషులకు హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ప్లాస్టిక్ సంచులలో ఆహారం ఉందని దాల్టిని తిన్న జంతువులు కూడా అనారోగ్యం పాలై మరణిస్తున్నాయి. కాబట్టి ఈ కింద సూచనలు తప్పక పాటించండి అని స్టాల్ ఓనర్లకు, అక్కడ గుమిగిడిన వాళ్ళందరికీ తెలియజేయబడింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు అయినటువంటి ప్లాస్టిక్ సంచులు, స్ట్రాలు మొదలగు వాటిని వాడడాన్ని అరికడదాం. ప్లాస్టిక్ సంచులకు బాటిళ్లకు బదులుగా గ్లాసు లేదా మెటల్ వాటర్ బాటిళ్లు వాడదాం. ప్లాస్టిక్ సంచులకు బదులుగా బట్ట లేదా జనపనార సంచులు వాడుదాం. చుట్టుపక్కల చెత్త వేయకుండా చెత్త డబ్బాలు తప్పనిసరిగా ఉపయోగించుకుందాం. ప్లాస్టిక్ వినియోగించకుండా వినియోగదారులకు అవగాహన కల్పించడమైనది. ప్లాస్టిక్ వినియోగించకుండా స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ పూనుదాం. అందమైన, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన భవిష్యత్ తరాల కోసం సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికడదాం అనే ప్రతిజ్ఞ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బస్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ని ఏరి కాల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇదే విషయం పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తున్నాము. మీరు కూడా ఈ పత్రికల్లో ప్రచురించి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టడానికి దోహదపడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే వస్తువులు అదే ప్లాస్టిక్ ని నిరోధించి అరికడదాం. ప్లాస్టిక్ వాడకాన్ని చాలా తక్కువగా అసలు వాడకుండా ఉండము, లేకుంటే దాన్ని నిషేధించడము స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరిలో వస్తే బాగుంటుందండి. ఈ భవిష్యత్ తరాలకు, మా కోసం కాదు, మీకోసం కాదు, భవిష్యత్ తరాల కోసం మానవ జాతి మనుగడకే ప్రశ్నార్థకం కలిగిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గ్లాసులు, మనము గాజు గ్లాస్ వాడచ్చు, మట్టి గ్లాస్ వాడచ్చు, స్టీల్ గ్లాస్ వాడచ్చు. ప్లాస్టిక్ గ్లాస్ వాడకుండా, ఇప్పుడు స్టీల్ అయినా కరిగిపోతుంది, తుప్పు పట్టి, మట్టి అయినా కరిగిపోతుంది. ఈ ప్లాస్టిక్ అనేది దాదాపు 1000 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దాని వాడకాన్ని నిరోధించి సాధ్యమైనంత మేరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి అనేదే మా స్లోగన్ అండి, మా నినాదము. కాబట్టి దీన్ని అందరూ ఆదరిస్తారని, పాటిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ధన్యవాదాలండి.